అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత న్యాచురల్. ఇవాళ కేజీ చికెన్ కర్రీ తయారు విధానం చూద్దాము. కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, చెక్క, మొగ్గ, 1 స్పూను జీలకర్ర, ఒక 10 మిరియాలు వేసి బాగా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసి 2 ఆనియను, పెద్ద సైజు ఆనియన్స్ తరుగు తీసుకొని నూనె వేడెక్కాక దాంట్లో వేసి వేయించేసేయాలి. వేయించేసి అల్లం పేస్ట్ తీసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించాక ఒక పెద్ద టమోటా కూడా తీసుకొని దాన్ని కూడా వేయించేసాక శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ తీసుకొని దాంట్లో కడాయిలో వేసేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి చికెను మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వాటర్ ఊరేంత వరకు దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. అయ్యాక కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించాక మనం ఇందాక అవి ధనియాలు ఉన్నాయి కదా, అవి పొడి చేసి పెట్టుకొని మిక్సీలో అవి కూడా వేసేసి ఆ పొడి చల్లేసి కొత్తిమీర అవి వేసుకొని బాగా కలుపుకొని మరి ఇంకొంతసేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మంచి చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.